నేను మంత్రి కావాలని మహా ఆశపడరా. ఏమైందిరా నీ ఆశ నిరాశ అయిపోయిందా? అందుకేరా నేను ఒక మంచి నిర్ణయానికి వచ్చేసాను. ఏంటది? మంచిదా చెడ్డదా? బంగారు లైట్ ఐడియా కలిసి వస్తే కోట్లు కోట్లు కలిసి వచ్చేరా. కోట్లే? అవునరా. ఒరే అసలే చలికాలం, చలి ఎక్కువేసేస్తుందిరా. కూడా ఒక కోటు కొనలేదురా. నాకు ఒక కోటు ఇవ్వరా. నువ్వు అనుకున్నట్టుగా నేను సంపాదించింది తొడుక్కుని కోట్లు కాదా, డబ్బు ధనలక్ష్మి బ్యాగులతో పరిగెట్టుకుంటూ వచ్చేది. అంత డబ్బు నువ్వేం చేసుకుంటావురా? తాగి తల పోసుకుంటాం. ఎందుకురా? ఎంతకీ ఆ డబ్బు నువ్వు ఎలా సంపాదిస్తారా? ఏమీ లేదా, గోరమే తపస్సు చేస్తాను, దేవుడు దిగి వచ్చేస్తాడు. నరుడా నరుడా ఈ కోరిక ఏంటి అని అడుగుతాడు. ఏమీ లేదా, సింపుల్ గా ఒక 10 కోట్లు ప్రసాదించి స్వామి అంతే. దేవుణ్ణి నమ్మని 10 కోట్లు ఇచ్చేస్తామట. ఓరా కుయ్యా, నీ తెంగరాజాలకి అర్థం లేకుండా పోతుందా? ఇది ఏ పండుగ? సంక్రాంతి. ఎవరు పిలుస్తారు? పెద్దలు పిలుస్తారా. అందుకని పైనుంచి దేవుడు నన్ను ఎవరు పిలుస్తారా? అవునరా, మొన్నే కార్తీక మాసం ఓడిపోయింది. శివుడు ఖాళీగా చూస్తున్నారా. ఎవరైతే ఏమైందా తొందరగా వెళ్ళరా. ఏ దేవుడిని పిలాలా అని ఆలోచిస్తున్నాను రా. అసలే మనకి దేవుళ్ళు ఎక్కువ కదా. ఏ దేవుడైతే ఏమైందా, మనకు కావాల్సింది లక్ష్మీదేవి. బేగా పిల్లరా. మంచి దేవుడు కోపిష్టి దేవుని పిలిచామనుకో పాపి సభలు పెడతాడు. వద్దు. అదే మంచి డబ్బున్న దేవుని పిలిస్తే మంచిగా కాకపోతే డబ్బంతా వెనకలేసుకుని పోవచ్చు. అయితే తొందరగా వెళ్ళా బాబు. అవతల పోలేని పనులు ఉన్నాయి. కొమ్మి చేతులు మోటార్ వేసుకోవాలి. ఒకటి కరెంట్ వచ్చేస్తుంది. అసలు ఎందుకు పిలుస్తున్నాడు ఉండరా. ఒరే వచ్చేసిందా? వచ్చేసిందా లక్ష్మీ? ఎక్కడ దాకా వచ్చిందిరా? నువ్వు ఉంటే దేవుడు రానంటున్నాడు. ఏమినాయనా నేనుంటే ఎందుకు రానంటాడు దేవుడు? మనల్ని చూసాను భయపడరా? భయపడ్డా. మరి నువ్వు అసలు కొండ కూర్చోలో ఉంటావు. చంపుతాను రే. నువ్వు పిలిస్తే దేవుడు అతడు లేదు తిరిగారా. మనం పిలిస్తే దేవత పరిగెట్టుకుని వస్తా. నువ్వు పిలిస్తే దేవత పరిగెట్టి వచ్చేస్తుంది. అయితే పిల్లలు చూద్దాం. ఏం చేయండి రామా, ఏదో అడవుడిగా కమిట్ అయిపోయింది. కానీ ఈ దేవత ఎలా వస్తారా బాబు? రే నువ్వు దేవతను పిల్లరా. ఆగరా, పిలుస్తున్నాను. వచ్చేసిందా? నువ్వు ఆగరా. వచ్చేసిందా? నువ్వు ఆగరా. నీ మంత్రం నీ మీద వదిలేస్తా. లేకపోతే
భయపడ్డావా? నువ్వు ఎలా కొన్నావా అని చూద్దామని వచ్చాను. అంతేనా? దోలీరుతా ఏం భయపడకు. నేను ఇలా వెళ్ళి అలా చూసుకొని వస్తాను. వెళ్ళు. భయపడకరే. నువ్వు వెళ్ళరా? ఇక్కడే ఉండు బాబు. దేవత కాదు, దెయ్యము కాదురా, అమ్మాయిరా. ఒక అమ్మాయి. అమ్మాయే నిజమేరా? కావాలంటే నువ్వు వచ్చి చెక్ చేసుకోరా బాబు. అయితే కాదు వచ్చేత్రా. అమ్మాయే. బాబు, ఎక్కడికి వెళ్ళినా మీ కోతి మొహాలు మాత్రం ఎదురుగా ఉంటారే. ఏదో ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇక్కడ తగిలారన్నమ్మ. పిచ్చి కాదమ్మా. ఇదిగో నిన్ను చూడగానే నా స్వామి రంగ నా కాయ టకా 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 కొట్టుకుంటుంది. ఏమి కాయ రాదు? నువ్వు అనుకున్నట్టుగా ఆ కాయ కాదురా, గుండెకాయ. అమ్మడి అమ్మ బతికిచ్చారా? నేను ఇంకా ఏదో కాయ అనుకున్నాను రా బాబు. నువ్వు అనుకున్నట్టుగా అంత పొరపాటు పడకరా బాబు. ఇదిగో అమ్మాయి, నిన్ను ముట్టుకోగానే నా సామి బాబు, మీకు దండం పెడతాను, దయచేసి అక్కడి నుంచి వెళ్తారా? నా బుర్ర తింటారా? ఇదిగో అమ్మాయి, నేను కోతుం కాదు, మీద ఉన్న మగాలే. మీ మొహాలు చూస్తుంటే అలా లేరే. నిజంగా అంత పెద్ద మనగాల మీరు? మేము మగాళ్ళ వంటరా. ఇదిగో అమ్మాయి, మేము మగాళ్ళం అంటావా? ఇదిగా మా ఊరు మొత్తానికి టికెటీ కాట్లా నేను అనేక సార్లు గెలిచాను. ఇదిగా అమ్మాయి, మా దగ్గర కానీ నువ్వు కానీ టికెట్ నా స్వామి రంగా విజయనగరం వెళ్ళి పనిలేదు. అమ్మాయి, ఇదిగో కావాలంటే నీకు నేర్పిస్తాం. ఎక్కువ కాడ వద్దురా బాబు, నన్ను ఇలా బ్రతకనివ్వు. అయినా మీ మొహాలకు తోడు ఆట కూడా వచ్చా? అమ్మాయి, ఆట కూడా వచ్చామ్మాయి. కావాలంటే ఒక రాగం వేసుకుంటా చూడే. నువ్వు కానీ ఆపకపోతే ఈ జనాలందరూ లేచి పారిపోయేలా ఉన్నారు రా బాబు. కంఠస్వరం తీసి చాలా రోజులు అయింది కదా, కొద్దిగా బ్రేక్ ఎత్తినట్ట. ఈసారి కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. నువ్వు ఆపేరు కట్టి సరిపోయింది కదా, లేకపోతే ఇవాళ మనుగురంతా దద్దరిల్లి పడరా. ఇదిగో అమ్మాయి, ఆడి పాటల సంగతి దేవుడు ఎరుగని స్వామిలంగా నేను కానీ ఆడానంటే ఇంకా ఇక ఇంద్ర సినిమాలోనే చిరంజీవికి ఆ తెప్ప మనమే నేర్తాం. ఇదిగో చూడా తెప్ప అక్కడ పాలు తిరిగిపోతుంది. జాగ్రత్తరా, తీగ తెగిపోతామో చూసుకోరే. అసలే కొత్త పెళ్లి కొడుకు ఒకటి సంవత్సరాలు పరిగణ పోతా. ఈ తెప్ప చిరంజీవికి మనమే నేర్పింది. సరే, మీకు దమ్ముంటే నాతో గెలవండి, అప్పుడు మీరు ఎవరు మనగాళ్ళు నేనే తేలుస్తాను.
నీకు దమ్ముంటే, నీకు అది ఉంటే, నీకు ఇది ఉంటే మాతో గెలిపి ఆడుడు, అప్పుడు ఒప్పుకుంటావు నీ సత్తా గురించి. సరే అయితే మీరు ఓడిపోతే ఇంకా లైఫ్ లో నాకు కనిపించకూడదు, ఓకేనా? ఏంటబ్బాయి అట్ట చూస్తున్నావు? నీ బోడి బంపరుకున్నారే లక్ష్మి నీ బోడి బంపరుకున్నారే లక్ష్మి నమలేస్తున్నారే. గులాబీ రెండు పెదాలు రెండు సవాలు చేస్తున్నాయి, నిగారసైన రకాలు ఏవో సరైన అంటున్నాయి. అదేదో సూర్యుడు ముందు ఎక్కినట్టు ఆగమవుతుంది, నరాలు వేడి పుట్టి గోలు పెట్టి ఆగనంటుంది. నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడే బంపరుకున్నారే లక్ష్మి నమలేస్తున్నారే. నీ బోడి బంపరుకున్నారే లక్ష్మి నమలేస్తున్నారే. ఈడొచ్చిన గుర్రాలంతా నువ్వే కావాలంటారే, వయసైన ముసలోళ్ళంతా నిద్ర పట్టగా చేస్తారే. అంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, కన్ను పెట్టావంటే కంగారు డబుల్ అయిపోతుంది, నువ్వు ఇంకా ఇక్కడ ఉంటే కొంపే మునుగుతుంది. బాడీ బంపర్ ఉన్నది నా ఎంకటి లక్ష్మి నిలవల్లా నమలేస్తున్నది. బాడీ బంపర్ ఉన్నది నా ఎంకటి లక్ష్మి నిలవల్లా నమలేస్తున్నది. గులాబీ రెండు పెదాలు రెండు సవాలు వేస్తున్నాయి, నిరారసైన రకాలు ఏవో సరైన అంటున్నాయి. అదేదో సూర్యుడు ఎక్కినట్టు ఆగమవుతుంది, నరాలు వేడి పుట్టి గోలు పెట్టి ఆగనంటుంది. నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడే నీ బోడే బంపర్ ఉన్నది నా ఎంకటి లక్ష్మి నిలవల్లా నమలేస్తున్నది. నీ బోడే బంపర్ ఉన్నది నా ఎంకటి లక్ష్మి నిలవల్లా నమలేస్తున్నది. అమ్మయ్య ఓడిపోయారా, ఇక దయచేయండి. అవమానరా, ఘోరమైన అవమానరా. ఎంత బతుకు బతికి ఒక ఆడదాని చేతిలో ఓడిపోయేట. ఒరే, ఒక ఆడదాని చేతిలో ఓడిపోయి ఇంకా ఈ జనాలకి మనం మొక్కలు చూపిస్తాం. పదం పదం
వదలలేదు బేబీ, ఇప్పుడే మొదలైంది. హలో, ఈ సంధ్యా సమయంలో భలే ఒంటరిగా దొరకవు. ఇక నిన్ను ఒక పట్టు పట్టకుండా వదిలిపెట్టాం. ఏయ్, ఎవరా మీరు? నోటితో చోట మాట్లాడుతున్నారు. మేమెవరో నీకు తెలియకపోయినా నష్టం లేదు, కానీ అదెవరో మాకు తెలుసు. మేము విజయ ప్రాణ స్నేహితులు. మా ప్రాణ స్నేహితుల మీద నువ్వు శత్రుత్వం పెంచుకున్నవే మొదలమైనది మీరు కుమారి. ఓహో, అయితే మీ ఇద్దరు ఆ దుర్మార్గుడి తొత్తులు అన్నమాట. నువ్వు మాట్లాడదామనే సంగతి మర్చిపోయి మా విజయనే చంపడానికి ప్రయత్నిస్తావా? ఏయ్, ఇప్పుడు నువ్వు మా చేతులకి చిక్కుకున్నావు. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఏయ్, షట్ అప్. పిచ్చి పిచ్చిగా వాకుండా మర్యాదగా బయటికి వెళ్ళండి, లేదా మా బావ వస్తే నీ ప్రాణాలు తీస్తాడు. నీ మాన మర్యాదలు మంట కలపాలనే మేము జంటగా వచ్చాం. మా విజయ మీద కత్తి కట్టినందుకు నిన్ను మెత్తగా హత్తుకుంటాము, వస్తుకుంటాము. చిత్తుగా తన్ను తినక ముందే ఇక్కడ నుంచి బయటికి పొండి. ఏమిటా నీ పొగరు మహారెత్తిపోతున్నావు? ఏయ్, నీ పొగరు నా పొగరు దించి నీ బ్రతుకు బుక్కుబోలు చేస్తాను. ఏయ్, చూడు, ఇది పబ్లిక్ పార్క్. నలుగురిని పిలిచి దేశ సిద్ధి చేయకముందే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళండి. నీకు బుద్ధి వచ్చేలా కనపడుతుందంటే అప్పుడే వెళ్తామే. ఇది పబ్లిక్ అయినా సరే మమ్మల్ని ఎదిరించే మనగాడు ఇంకా ఎవడో లేడు. అవును, అలానే అంటూ ఉండండి. ఏదో ఒక రోజు మీ విజయ్ని మీ అంత చూసే మగాడు ఇక్కడికి వస్తాడు. అప్పుడు మీ ప్రతాపం ఎంతకాలమో నేను చూస్తాను. నిన్ను చూస్తుంటే పాపం తీసుకొని మరో పాపం చేయాలనిపిస్తుంది. హ, నీ పొగరు రెచ్చిపోతున్నా, నా పొగరు పిచ్చెక్కిస్తున్నా. నీ పిగురు పచ్చిగా నచ్చి నీ మీద ఆరోగ్యపడుతుంది. మీరు మనుషులేనా? అన్యాయంగా ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారా? మమ్మల్ని కొడతారా? రాయ్, ఎక్కడైనా మనుషుల్లాగా బ్రతకండిరా, మృగాలు కాదు. ఏయ్, మా చేతుల్లో ఇంతకింతకు నువ్వు అనుభవిస్తావురా? పొండ్రా. బావా, చాలా థ్యాంక్స్ బావా. నువ్వు రాకపోతే ఈరోజు నా లైఫ్ ఏమైపోయేదో. సమయానికి నేను రాకపోతే ఎంత ప్రమాదం జరిగేది. పద, ఇంటికి వెళ్ళిపోదాం. మీరు చేయవలసిన పనులు అలాగే ఉన్నాయిరా. అదే చెప్పండి బాస్. అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఎంజాయ్ చేస్తున్నాం బాస్. ఏవో రెండు చిన్న పనులు చేయగానే మీ బాధ్యత తీరిందనుకున్నారా? మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు అలాగే ఉన్నాయిరా. అది చెప్పండి బాస్. అవన్నీ పూర్తి చేసుకొస్తాం. ఈ రోజు నడు పట్టిన 4 నాటి బొమ్మలు పేలా ప్రజలందరూ ప్రాణభయంతో పరుగులు తీయాలా? అలాగే బాస్. పిచ్చివాడా,
బాంబులు వేస్తే మనకు 10 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు వాటికి ఊరికి బాంబులు వేస్తే 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడా బాస్? పిచ్చివాడ ఆ సంఘటన ఆధారంగా చేసుకొని వాడు చైర్మన్ మీద అవిశ్వాసం తీర్మానం పడ్డాడు రా. బదులు కాపాడలేకపోయినని వెంటనే పదవిలోంచి దించుదా. అప్పుడు వీడే మరో 10 లక్షలు ఖర్చు పెట్టి వీడే చైర్మన్ అవుతాడు. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మవచ్చు కానీ ఈ రాజకీయాన్ని నమ్మకూడదు బాస్. అతని కోసం కళ్ళ తల్లినే కాల్చి చెప్పి కట్టుకున్న భార్యనే కళ్ళ తీర్చాయి. ఈ నాయకుల కంటే దోపిడీలు దొంగతనాలు చేసుకుని మనమే బెస్ట్ బాస్. అది వాళ్ళ వృత్తిరా, ఇది మన ప్రవృత్తి. ఈ ఎవడి పని వాడే చేయాలి. ఈ ఎవడెలా చేస్తే మనకేం కదా, మనకు అందాల్సిన గొప్ప తింటే చాలు. ఓకే బాస్, వెళ్ళా బాంబులు ఎవరో చూస్తా. పని పూర్తయ్యాకే వస్తా బాస్. ఆగండిరా, కాసేపు ఎంజాయ్ చేసి పొండిరా. ఇది ఓజే ఒంగోలు జాతర. So
సరుకు సప్లై చేస్తారని అనేక మంది పార్టీల దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. పాడికొండలాంటి పాపిస్తే వ్యాపారాలన్నీ ఉండగా నీకు నమ్మకిస్తే రాజకీయం వేస్ట్ విజయ్. మన పాపాలు బయటపడకుండా ఉండాలంటే ప్రాణాలు తీసైనా మోసాలు చేసైనా పదవి సంపాదించాలి. అప్పుడే ఈ రాజకీయం మనకి రక్షణ కవచం పడుతుంది. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు విజయ్, కానీ ప్రతిరోజు ప్రజాద్రోహం చేస్తూ ప్రజా సేవ చేస్తున్నాను. ఈ ప్రజలు మధ్య పెట్టడం అంత తేలిక కాదనుకుంటున్నా. ప్రజలకు సేవ చేయడానికి మనిషిగా పుట్టిన మహాత్ముడెవడూ లేడు. ఈనాటి ఈ రాజకీయ నాయకులు సమాజాన్ని ఉద్ధరించడానికి సర్వ సుఖాలు వదులుకున్నామని వేదికలకి ఉపన్యాసాలు చెప్పే ఈ నాయకుడు రాజకీయ ద్రోహే. ఈ రాజకీయ రొచ్చుకుంటలో చేతి చేపలు పట్టుకునే ఈ రాక్షస రొంకు నాయకు కోసం మనకి వాదన అవసరమా? వాదనతో సృష్టించడే సరే నిన్ను నేను గెలిపించుకుంటాను విజయ్, కానీ నువ్వు వెనుకలో గెలగానే నాకు పని చేసి పెట్టాలి. చెప్పు దాదా, నీకేం కావాలో నిర్మోహమాటంగా చెప్పు. నువ్వు చేసే బిజినెస్ లో నాకు వాటా కావాలి విజయ్. మరీ అత్సాసుకు పోతున్నావేమో, మరోసారి ఆలోచించు. అత్యవసరంగా కాదు విజయ్, నిజానికి నువ్వు నేను ఒకే మార్గంలో డబ్బు సంపాదిస్తున్నావు, కానీ నువ్వు సంఘంలో పెద్ద మనిషిగా చాలా మాటలు అవుతున్నావు. నేను సంఘం వెళ్ళొచ్చిన చీకటి మంచి జీవితం గడుపుతున్నాను. అందుకే ఇంటర్నేషనల్ స్మగ్లర్ దావూద్ ఇబ్రాహింకున్నంత పేరుంది నీకు. అందుకే ఈ ప్రభుత్వం నాకు పత్తి కల్పించడానికి 10 కోట్ల రూపాయలు బహుమతి ప్రకటించింది. వారానికి కుంభకోణం చేస్తూ 100 కోట్ల విదేశీ బ్యాంకుల్లో దాచుకుని ఈ నిజమైన నాయకులు నన్ను ఎందుకు నేరస్తులుగా ముద్ర వేయాలి? నీ అంతర్మదనం అర్థమైంది దాదా. నేను పదవి చేపట్టిన మరుక్షణం నీ మీదున్న కేసులన్నీ ఎత్తివేస్తాను. నిన్ను మా పార్టీలో గౌరవ సభ్యుడిగా చేర్చుకుంటాను. ఆ మాత్రం ఇస్తే చాలు, నీ గెలుపు సునాయాసంగా జరుగుతుంది. నీ గట్టు వచ్చిన ఊపిరి ఆగుతుంది విజయ్. నీ దగ్గర ఈ మాట తీసుకోవడానికి నేను స్వయానా వచ్చాను. ముందు ఎవరు లేపాలి విజయ్, నువ్వు నిశ్చయితంగా ఉన్నావు. ముఖ్యంగా నాకు ఇద్దరు శత్రువులు. ఒకడు సామ్రాట్, మరొకడు చంద్రంగాడు. వాడు ఎన్నికల్లో నా మీద పోటీలో ఉన్నాడు గనక వాడు సావకూడదు. కానీ ఆ సామ్రాట్ గారు మాత్రం సచ్చి శవంగా మారి శ్మశానంలో చేరాలి. మరి చంద్రంగాని ఏం చేద్దాం? వాడు బతుకుంటే మనకి ప్రమాదం లేదా? ప్రమాదమైనా సరే నా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వాడు బ్రతికే ఉండాలి. అఖండ విజయ వార్త విని అప్పుడు ఆ అవమానంతో ఆత్మహత్య చేసుకోవాలి. ఆల్రైట్ విజయ్, రేపే నేను రంగంలో దిగుతాను. ఆ సామ్రాట్ గారిని వేటాడి అంతం చేస్తా. ఏం చేస్తావో నాకు తెలియదు. అతి త్వరలోనే వాడి మరణ వార్త విని నేను సంతోషించాలి. వస్తా. అతిగా ఆలోచించడం నీ ఆరోగ్యానికి అంత మంచిగా కదా. ఎప్పుడు రా నువ్వు నా మరణ మందుల్లో కట్టుబడి మర్చిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నావా? మొట్ట పెట్టాలని మారణాయుధంగా మారినవాడరా. నేను ఎవరినో తెలిస్తే నీకు నిజంగానే మర్చిపోతుంది. అంతను మనగాడవా? నేనెంతటితో మనకు తెలియక నా స్థానంలో గడికి పెట్టావు. సావుని వెతుక్కుంటూ వచ్చి నాతో సంతి పేలపడబడుతున్నావా? సావు బ్రతుకు సరిహద్దు రేఖలో నిలబడి 2 ఏళ్ళు జైలు జీవితం అనుభవించి వచ్చిన వాడినిరా. ఆ ఆవేదనను అస్త్రంగా చేసుకొని ఆ ఆవేశాన్ని అగ్ని పర్వతంలో మార్చుకోనని ఇలాంటి సంఘ విద్రోహాలను సమూలంగా నాశనం చేయాలని సంగ్రామానికి సిద్ధమైన సమర సింహాన్ని నేను. అంటే నువ్వు జైలు పక్షం అన్నమాట. ఇంతకే శిక్ష పూర్తయిందా లేకపోతే మధ్యలోనే పారిపోయి వచ్చావా? నా శిక్ష పూర్తయిందిరా. నేను మీకు విధించే శిక్ష ఇప్పుడు మొదలవబోతుంది. నన్ను శిక్షించాలని ఈ ప్రవృత్తికి ఎన్ని ప్రయత్నాలు
చేసిన నేను కొట్టుకొని కొట్టంచినరా ఒక బచ్చగాడు నువ్వు నన్నేం చేస్తావు? నీలాంటి లుచ్చగాళ్ళతో అందరూ బచ్చగాళ్ళగా కనిపిస్తారా? ఆశ్చర్యం లేదు. కానీ ఈ సామ్రాట్ అందరూ లాంటి వాడు కాదు. నిన్ను కలదీర్చాలని కళారంగానే సిద్ధమైన కొదమ సింహానిరా నేను. సామ్రాట్ అంటే నువ్వేనమాట? అవునరా. 2 ఏళ్ల క్రితం అమాయకంగా బ్రతికే ఈ సామ్రాట్ ఈ రోజు రఘువు తన రాక్షస గీతం ఆలపిస్తున్నాడంటే దానికి కారణం ఆ విజయ్ గారు, వాడికి అండగా ఉండే నువ్వు. నిన్నేం చేసి ఉన్నావు? నేను ఉంటానా? నిన్నెప్పుడు చూడలేదా? ఇదే మొదటిసారిగా చూస్తున్నాను. 2 ఏళ్ల క్రితం లత అనే అమ్మాయిని రేప్ చేశాడు ఆ విజయ్ గారు. ఆ నేరం నా మీద మోపాడు. ఆ లత చేత ఆ నేరం నేనే చేయించానని సాక్ష్యం చెప్పించాడు. లత సాక్ష్యం చెప్పడానికి కారణం నువ్వు. ఇదన్నమాట అసలు కథ. దాని చెల్లిని కిడ్నాప్ చేసి అది విజయ కదా చెప్పిన విధంగా సాక్ష్యం చెప్పకపోతే అప్పుడు చంపి బెదిరించి చచ్చిపోయింది నువ్వేనమాట. అవునరా, అవునరా. మీ ఇద్దరు నా జీవితాన్ని నాశనం చేశారు. దాని భక్తులను ఇప్పుడు అనుభవించబోతున్నారు. పిచ్చివాడ, నిన్ను చంపాలని నేనే నా మనుషులు పంపిస్తాను రా. నువ్వే చావును వెతుకుంటూ సరాసరి నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా. మరీ అంత ఆనందించగా ఈ సామ్రాట్ సత్తా చూపించాలని నీ అన్ని చెల్లెతని చిత్ర హింసలు పెట్టి హాస్పిటల్లో పరిశారా. సామ్రాట్, నీ చావు దగ్గర పడిందిరా. ఏం చేశారా నా మనుషుల్ని? తెలుసుకోవాలన్నంత ఆనందంగా ఉందా? ఈ నగరంలో బీభత్సం సృష్టించాలని బయలుదేరిన ఆ దాపుగాడిని, దేవగాడిని, మార్గ మధ్యవాడిని అతగించి వాళ్ళ బాంబులు తిని వాళ్ళే హాస్పిటల్ పారేలా చేశాను రా. నా పక్కన పాడు చేసి నిన్ను ప్రాణంతో వదలరా. నేను ఎలాగైనా చెప్పి నా కసి తీర్చుకుంటాను. ఇప్పుడు నేను జైలుకి వెళ్ళాలని సిద్ధంగా లేదురా. నీకు ఆ విజయ్ గారికి ఒకేసారి సంపాదన కడతాను. గుర్తుంచుకో, వస్తా. రే సామ్రాట్, నా స్థానంలో గడికి పెట్టి నన్నే చంపుతావా? నిన్ను ఎలాగైనా అర్థం చేసేదాకా నిన్ను వదలరా. నిన్ను వదలరా. ఆకు చాటు పిండ కడిసే కోకమాటు పిల్ల కడిసే సాగు చాటు పిల్ల కడిసే కోకమాటు పిల్ల కడిసే ఆకాశ గంగొచ్చింది, రంగాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.
ఆశ్చర్యమేనా? ఏమిటది? మా అన్నకి ఎన్నికల్లో పోటీగా నించుంటున్నావంట. అవును, ఎందుకంత ఆశ్చర్యం? ఆశ్చర్యం కాదురా, ఆవేదన. ఎందుకంటే మా అన్న ఎలాంటి వాడో తెలుసు కూడా. నువ్వు ఇంత సాహసానికి దిగుతున్నావంటే నమ్మలేకపోతున్నా. నాకు బాధగానే ఉంది. మీ ఎన్నితో కలిసి ఉన్నామంటే నాకు చాలా బాధగానే ఉంది. నా పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరురా. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు కాబట్టి కష్టం వచ్చినా కలిసి ఉంటున్నాం. ఇష్టం లేకపోయినా మనుషుని చంపుకొని బ్రతుకుతున్నాను. కానీ మీ ఎన్ఏ చేసే అన్యాయాలను అక్రమాలను చూసి రాజీ పడి బ్రతకలేను. అందుకే దేవుడు లాంటి మా మామయ్యను హత్య చేయించిన మీ అన్నను దెబ్బతీయాలని నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను. నిన్ను కూడా అర్థం చేస్తాడు. భయపెడుతున్నావా, బెదిరిస్తున్నావా? తెలుసుకోమని హెచ్చరిస్తున్నాను. నాకు చావంటే భయం లేదు కిరణ్, కానీ నాకు భయం ఉందిరా. ఎందుకంటే ఈ ప్రపంచంలో మిగిలిన ఏకైక ప్రాణ స్నేహితుడు నువ్వు ఒక్కడవే. నువ్వు కూడా దూరం అయితే నేను భరించలేను చంద్రం. నువ్వు భయపడేంత ప్రమాదం ఏమీ నాకు జరగదు. నువ్వు నిశ్చందంగా ఉండు కిరణ్. ఏం చూసుకోండిరా నీకు ఎంత ధైర్యం? కొండలనైనా పిండి చేయగల సామ్రాట్ నా కండగా ఉన్నాడు. అతనే పట్టుబెట్టి నన్ను నిలబెట్టాడు. ఆ సామ్రాట్ గాని నీకు అండగా ఉంటానన్నాడా? వాడి సంగతి నీకు తెలియదురా. వాడొక నరరూప రాక్షసుడు. సామ్రాట్ నేను అపార్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే తన ప్రాణాలు దారపోసైనా సరే నన్ను గెలిపిస్తానని ప్రమాణం చేశాడు. ఆఖరి క్షణంలో నా చేత నామినేషన్ కూడా వేయించాడు. నా లత్రం నా కాకుండా చేసిన ఆ సామ్రాట్ గారేరా. నాకు మనశ్శాంతి లేకుండా చేసింది కూడా వాడే. నువ్వు పొరపాటు పడుతున్నావు కిరణ్. సామ్రాట్ కాపాడే దేవుడే గాని శపించే దానవుడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అందుకే నువ్వు అతని మీద ద్వేషం పెంచుకున్నావు. పొరపాటు పడింది నేను కాదు చంద్రం, నువ్వు. నిన్ను నించోబెట్టి అమ్మేస్తాడు సంతలో. దాని వల్ల అతనికేంటి లాభం? వాడి మీనా మీద కన్నేసి ఉంటాడు. ఆ అడ్డు తొలగించుకోవాలని నిన్ను ఎన్నికల రంగంలో దించాడు. నో, సామ్రాట్ కాపాడే దేవుడే గాని శపించే దానవుడు కాదు. నువ్వు నమ్మి నాన్న నమ్మకపోయినా జరిగేది ఇదే. అది నీ త్వరలోనే తెలుసుకుంటావు. వస్తాను, బాయ్. ఏంటి బావ అంత సీరియస్ గా ఆలోచిస్తున్నా? నీ గురించే మీనా? నా గురించా? ఏంటి బావా అది? మామయ్య చనిపోతూ నీ బాధ్యత నాకు అప్పగించాడు. నీకు పెళ్లి చేసి నా బాధ్యత నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. బావా ఏంటి మాట్లాడేది? అంటే నువ్వు ఉండగా నాకు మరొకరితో ఇచ్చి పెళ్లి చేస్తావా? అంటే ఏమిటి నీ ఉద్దేశం? సదుద్దేశమే బావా. నేను పెళ్లి చేసుకొని నీతో నా జీవితాన్ని పండించుకోవాలని చూస్తున్నాను. నిజమా మీనా? నాకంత అదృష్టం ఉందా? నిజంగా అదృష్టం నీది కాదు బావా, నాది. ఈ జన్మకి అదృష్టం చాలు. నీవు దక్కలేమోనని నాలో నేను ఎంతో తల్లడిల్లిపోయినా తెలుసా? ఈ జన్మకి అదృష్టం చాలు. బావా నేను నీకు కాకుండా ఇంకెవరు దక్కుతాను? నా జీవితం ధన్యమైంది మీనా. కన్నే కృష్ణ జడతో నా మనసు లాగేసిందా మృదువు
మృదువదనా పతినై పరిపాలించనా చలో హద్దులను మూసివేస్తాను కుక్కలను పట్టేస్తాను అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ కృష్ణ ముకుందా కన్నై కృష్ణిందా కడతో నా మనసు లాగేసిందా Mukunda kannai kృష్ణిందా kiss my lips అంటూ కవ్వించిందా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా చేస్తా భావా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుందా కన్నే కృష్ణిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష పరసా ఇహ కలిపి మృదువదనా పతినై పరిపాలించనా చలో హద్దులను మూసివేస్తాను కుక్కలను పట్టేస్తాను అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ పైగా ఇదంతా కళ అన్నమాట. నిజంగా ఇదే కానీ జరిగితే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు. బావా ఏంటి బావా ఏదో ఆలోచిస్తున్నావు? అదృష్టానికి దురదృష్టానికి మధ్య దూరం గురించి ఆలోచిస్తున్నాను నేను. నీకే బావా నువ్వు అదృష్టవంతుడివే. అందుకే త్వరలో ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నావుగా. అంత తేలిగ్గా అది జరుగుతుందంటావా మీనా? జరుగుతుంది. సామ్రాట్ సాగిస్తాడు. సామ్రాట్ సమర్థత మీద అంత నమ్మకమా నీకు? అవును బావా, సామ్రాట్ ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధిస్తాడు. ఎందుకంటే ఆ విజయ్ పతనమే సామ్రాట్ ధ్యేయం. సామ్రాట్ గురించి నువ్వు ఎక్కువగా ఊహిస్తున్నావేమో? లేదు బావా, సామ్రాట్
ధైర్య సాహసాల మీద నాకు చాలా నమ్మకం ఉంది. అది కాకుండా మీనా, ఏమిటది? ఏమిటి నువ్వు చెప్పాలనుకుంటున్నది? అది బావా, సరే బావా, నీ దగ్గర దాపరికం దానికి నేను సామ్రాట్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నీ ఉద్దేశం? అవును బావా, సామ్రాట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? అవును బావా, అనాలోచితంగా నేను ఏ పని చేయనుగా. తెలుసు మీనా, అందుకే నేనేమి మాట్లాడలేకపోతున్నా. ఏ బావా, ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా? నీ జీవితం నీ ఇష్టం, నా ఇష్టంతో పనేముంది? అలా అనుకు బావా, ఈ లోకంలో నాకంటే నువ్వు తప్ప ఎవరూ లేరు. నీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరగాలి బావా. జరుగుతుంది మీనా, తప్పకుండా జరుగుతుంది. నువ్వు సుఖంగా ఉండడమే నాకు కావాలి. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే మీనా, చాలు. నీకోసమే నీ ఊహల లోకంలో ఆనందాలు పంచుకుంటున్నాను. ఊహల్లో అయితే నువ్వు చెప్పినట్టే వింటావు. అవును, నువ్వు మహా చెలిపేవాడివి. అందుకే నీ చూపులు నన్ను ఎక్కడెక్కడో తాకి బిక్కిరి చేస్తూ ఉంటాయి. నేనా? నాకు అసలు చిలిపితనమే తెలీదు. సామ్రాట్, నేను చూసిన కానించి నా పెదాలు వలుపు వాకిళ్ళగా మారాయి. నా కళ్ళు నీకోసమే కలవరిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాయి. నా చేతలు నీ కౌగుల్ని కోరుకుంటున్నాయి సమానాన్ని. అబ్బా, ఏంటి మూడు సరసం? అందరూ చూస్తూ బాగుంటుందా? నీవన్నీ చెరుపు మాటలే. నీతో మాట్లాడి వెళ్ళడం నా వల్ల కాదు బాబు. ఏం చేయమంటావు మరి? ఆకాశంలో వెళ్ళిన గురించి ఆ నిలవక అలవకగా ఎలవక చూస్తూ నీ ఆటవాళ్ళు అందరూ కలలో పడేలా చేస్తుంది. మరి తెలియని నీ సొగసులు నన్ను పిచ్చివాళ్ళు చేస్తున్నాయి. వీణుల విందైనా వీణనాదంలా వినిపించే నీ మాటలు వింటుంటే నా మనసు మరో లోకంలో తేలిపోతుంది. అది ప్రణయలో మనలాంటి ప్రేమికులే అక్కడ ప్రవేశం. వలుపులు పంచుకుంటూ సొగసులు నంచుకుంటూ మనం ఆనందాన్ని అనుభవించాలి. Mura
నన్ను మోసం చేయవు కదా? అవును, ఒంటరిగా ఉన్న ఆడపిల్లను, ఆ విజయం మీద పగ పెంచుకున్న లేడీ పిల్లను. అందుకే నిన్ను నమ్ముకొని నా జీవితాన్ని నీ చేతిలో పెట్టాను. అంటే నా సామర్థ్యం మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం ఉంది కాబట్టి నిన్ను ప్రేమించాను. నేను చేరు జీతం అనుభవించాను. ఇది ఆ దేవుడు రాసిన ఆ విజయగాడు చేసిన పాతకం. అందుకే వాళ్ళని పతనం చేసి నేను సగౌరవంగా అందుకుంటాను కదా. అవును, ఆశతోనే ఇన్నాళ్ళు బ్రతుకుతున్నాను. వాడి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. ఆ తర్వాత వాడి పాపాలను బయటపెట్టి వాడిని జైలుకి పంపించడం ఖాయం. సరే, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉందాం. సరే, ఒక 10 minutes వెయిట్ చేయి, నీకోసం వంట రెడీ చేస్తాను. పచ్చకుండా ఇంట్లో చిచ్చు పెట్టాలన్నారా? ఇక్కడికి చేరావు. చదువుకున్నవాడు కాస్త సభ్యతగా మాట్లాడడం నేర్చుకో. సభ్యత? నీలాంటి సంఘ విగ్రహ శక్తిని సభ్యత గురించి కూడా మాట్లాడడం తెలుసా? తెలుసు కాబట్టి నేను క్షమిస్తున్నాను. ఇది క్షమించడం నేనేం తప్పు చేయలేదు. నువ్వే నాకు తీరం ద్రోహం చేస్తావు. నేను నీకు ద్రోహం చేసినా మతంలో మాట్లాడుతున్నావా? ఏనాడైతే నా లత జీవితాన్ని నాకు నాశనం చేశావు, నాకు ఆనాడే నా మతిపోయింది. నువ్వు పొరపడుతున్నావు కిరణ్. లతను పాడు చేసింది నేను కాదు, ఆ అన్యాయం చేసింది మీ అన్నయ్య. నా మా అన్నయ్య మా పెళ్లికి ఆనందంగా ఒప్పుకున్నాడు. అలా ఎందుకు చేస్తాడు? ఎందుకంటే లతకు అందమే తప్ప ఆస్తి లేదు, ఆస్తి లేదు. అందుకే ఆమె నిన్ను మర్చిపోమని ఆమెను బెదిరించాడు. లత కూడా ఆస్తి చూపించాడు. ఆమె ససేమిగా వినలేదు. అందుకే ఆ పాపంతో ఆమెను మానవాళం చేశాడు. కట్టు కథ చాలా బాగా. అంత కర్మ నాకేం పట్టలేదు. అది నీ అమాయకత్వం కిరణ్. నా లత అందుకే నిన్ను అలా ఆడిస్తున్నాడు. ఎప్పటికన్నా నిజం తెలుసుకొని మీ అడిగే గుట్టు బయట పెట్టి న్యాయస్థానంలో నిలబడి నా లత నువ్వే తనను పాడు చేస్తావని ఎలుగెత్తాల్సింది. ఇంకంతకంటే సాక్ష్యం ఏమి కావాలి? పిచ్చివాడ, అక్కడే మీ అన్నయ్య అతి తెలివి జీవించాడు. లతను బెదిరించి ఆమెతో అలా చెప్పించాడు. ఈ జనం కూడా అదే నిజమని నమ్మారు. నువ్వు చెప్పేది నమ్మసత్యంగా లేదు. నువ్వు నా నుండి తప్పించుకోవడానికి కట్టుకొని అల్లుతున్నావు. అంత కర్మ నాకేం పట్టలేదు. నిజమేమిటో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు కూడా ఆ నేరం నేనే చేశాను నువ్వు అనుకుంటే నువ్వు ఏ శిక్ష విధించినా సరే అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిజం నిప్పు లాంటిది. అది ఏనాటికైనా బయటకు పడక తప్పదు.
కాదు, వస్తాం. నీకోసం ఎదురు చూస్తున్నాను. నేను నీకోసమే ఎదుగుతున్నాను. బ్రతకడం లేనికి నేను వచ్చి కలుస్తానని చెప్తాను కదా. అనవసరంగా నన్ను ఎన్నికల రంగులోకి దింపో. ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నాను. కంగారు పడకు చంద్రం, నీ గెలుపు తథ్యం. నీకే నువ్వు ఒడ్డుని నిలబడి తమాషా చూస్తున్నావు. కథన రంగంలో కాలు పెట్టింది నేను. అంటే నేను నిలబెట్టింది నేను ఒడ్డును చూసి ఒడ్డున నిలబడి తమాషా చూడడానికి అనుకుంటున్నావా? మరేమిటి నువ్వు చేస్తున్న పని? అవతల విజయ్ గారు అంగరంగ వైభవంగా ప్రచారం చేస్తున్నాడు, డబ్బులుగా ఖర్చు పెడుతున్నాడు. ఏం చేసినా ఎంత చేసినా ఆ విజయగాడు గెలవం, ఓడిపోతాడు. అది కూడా మామూలుగా కాదు, ఇప్పుడు కూడా దక్కనంత దారుణంగా ఓడిపోతాడు. మంత్రాలకు సెంటకాయలు రావ సామ్రాట్. మనం ప్రచారం చేయకుండా డబ్బు ఖర్చు పెట్టకుండా ఎలా గెలుస్తాం? మంత్రాలు చింతకాయలు రావని నాకు తెలుసు చంద్రం, కానీ ఓట్లు రాలతాయి. రాలేటట్టు చేస్తాను నేను. 10 రోజుల్లో పోలింగ్ పెట్టుకొని ఏమి చేస్తూ కల్పిస్తున్నాను? నా పథకం పండించడానికి 10 రోజులు అవసరం లేదు చంద్రం, కేవలం 3 రోజులు చాలు. 3 రోజుల్లో ఉన్నదిగా మన ప్రచారం ప్రారంభమవుతుంది. అంటే ప్రసారం కోసం ఎవరినైనా సినిమా హీరోని దించుతున్నావా? సినిమా హీరోయిన్లు వచ్చి ప్రచారం చేస్తే నమ్మి ఓట్లేసే రోజులు ఎప్పుడూ పోయే. నీ కోసం, నీ ప్రచారం కోసం సరాసరి ఆ దేవుడిని రంగంలో దింపుతాను. వాట్? నీకేమన్నా మతిపోయిందా? దేవుడు ప్రసారం చేయడం ఏంటి? అదే నా పథకం. అది ముందుగా తెలిస్తే ఆ విజయగాడు జాగ్రత్త పడతాడు. అందుకే వాడికి ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకూడదు. నా పథకం అర్థం చేసుకొని వాడు ఏదో పథకం చేసే లోపు పోలింగ్ పూర్తవుతుంది. నీ పథకం పారాలంటే ముందు ప్రజలు ఆమోదించాలి, నన్ను గెలిపించాలి. అదంతా జరిగే పనేనా? పాపం ప్రజలు గంగిగోడు లాంటి వాడు, తెలివైన వాడు, వాళ్ళ అమాయకత్వం మీద ఎన్ని ఆటలైనా ఆడుకోవచ్చు. దున్నపోతు ఏంటంటే దూరం కట్టేయమని ఈ ప్రజల కోసం నువ్వేం భయపడుతున్నావు? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేయొద్దు, అంతా నేనే చూసుకుంటాను. కాకపోతే ఎలక్షన్ 3 రోజులు ఉందనగా విలేకరుల సమావేశం నిర్వహించి నేను చెప్పమన్నట్టుగా వాళ్ళకి చెప్పు. నేను చెప్పేది వాళ్ళు నమ్ముతారంటావా? వాళ్ళ నమ్మకంతో మనకు పనిలేదు, ఈ ప్రజలు నమ్మాలి అంతే. ఆ విజయ్ గడు పునాదులు కలిగిపోతాయి. దట్స్ ఆల్. ఎంత ఎదిగినా కనబడలేదురా. అవునరా, నేను ఎంత వెతికినా కనిపించడం లేదురా. ఎంతకే నువ్వే ఎదుగుతున్నారా? నువ్వెవరిని ఎదుగుతున్నావు నాయనా? అసలే సంక్రాంతి పండుగ కదా. అవును, జనాలు తీర్థానికి జనాలు ఎక్కువ మంది వచ్చేసారు కదా. అందులో నా 2వ సెటప్ ఎక్కడుందా అని నేను అంతేరా. నా 3వ ముద్దులు కదా ఎక్కడ ఉందని ఎత్తుకున్నారా. ఏటోరా నీ 3వ ముద్దుల పేరు ఎత్తుకున్నావా? అవునరా, నీకు ఇది తెలుసా? ఎందాక నీ 3వ ముద్దుల పేరు ఐస్ క్రీమ్ పండు వచ్చాడు పోయిండు. 3వ ముద్దుల పేరు అంటే ఎవరనుకుంటున్నారా నువ్వు? అది మహా మహా మహాపతిరా. అది అనసూయరా. అవునా? సంగతి పక్కన పెట్టుకోలేదా? నీ సెకండ్ ఎవరిదానో లేకపోయినా చూసుకోరా. అంత మాట అనుకురా. 2వ ముద్దుల పేరు సతీ సావిత్రి రా. మొన్న ఏం జరిగిందో తెలుసా? నా కాలుకి ముళ్ళు కుట్టుకుంటే నేను చచ్చిపోయానేమో అనుకోని 7
చేసినా తెలియలేదు పిచ్చినయ్యాకి. ఏట్రా అంటున్నా? అబ్బాయి ఏం లేదా, నా మూడో ముద్దుకల్లా కూడా అంతేరా. నేను ఎన్ని ఎలాగాసలు వేసినా నువ్వే నా దైవం అంటూ నాకు పాద పూజ చేస్తుందా ఈరోజు. అవును రోయ్, మొన్న సచివాలయానికి చిన్న పని ఉండి సచివాలయానికి వెళ్తే సచివాలయంలోకి మీ ఇంట్లోంచి గిన్నెలో తపలాలో సౌండ్ వస్తుంటే నాకు అప్పుడే అర్థమైంది రోయ్, పాద పూజ చేస్తుందో వంటి పూజ చేస్తుందో. అలా ఆడవాళ్ళ చేతిలో కలిసేది నువ్వురా. ఓరా కుయ్యా, మా ఆవుడికి మొత్తం కొడుతుందే తప్ప తన్నే అలవాటు లేదా. మా ఆవిడ అంతే లేవోయ్. మూడు వచ్చినప్పుడలా ఏంటి, మూడు వచ్చినప్పుడలా రెండు ముట్టుగా చెప్తున్నాం కానీ అస్సలు పడలా. అందుకే కావాలి ఎవరికి మొన్న నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కసామని చేపలంతో 4 కుట్లు పొడిపించుకున్నాడు. ఏమి అనలేదా? మొన్న మన సెంటర్లోకి మంచి జంబర్ బొమ్మ చూసారని చెప్తాడా. నేను చూసాను లేబోయ్, అది మంచి పొలం మీద ఒంగోలు గీతలుగా మిడిసి పడుతుందా. అబ్బు బాబోయ్, దాన్ని చూడగానే నాకైతే నా స్వామి రంగా నా టాపులు వేసిపోయిందనుకో. నాకు అంతగానే ఎక్కువ అయిపోయింది లేబోయ్. అందుకే దానికి ఎలాగైనా సీనియర్ని సోకి చనిపోతాడా. దానికి సీన్ అయ్యాలని నువ్వు సోకు చేసుకుని వచ్చావా? అవునరా. నీ సోకులకి టేకులకి అది లొంగదురా. దానికి సీనేసే మగాన్ని నేనే. వారా కుయ్యా, మన ఆదివారం సంతలో ఏంటి, మన ఆదివారం సంతలో పచ్చామలమ్మే సత్తమ్మ కూడా నీకు పడరా. ఏటురా, నాకు 10 చేపలమ్మే సత్తం కూడా పడదా. వారా, 8 చేపలమ్మే ఎంక కూడా నీకు పడదురా. అమ్మని అబ్బ, నా సంగతి నీకు తెలియదు. నేను తలుచుకుంటే సీదేకైనా లైన్ అయ్యగలరా. నువ్వు సీనియర్కే, నేను సైకి చేస్తే ఒక అనసూయ, ఒక నగ్మ, ఒక అనుష్క అవును రే, మనం వచ్చేంత సేపు అవుతుంది కదా, ఒక్కరూ కనిపించలేదు. అయితే ఎందుకని రే ఇక్కడ ఉన్న సామాన్లన్నీ ఎత్తుకుపోతావేట్రా. నేను ఈ రోజు నుంచి దొంగతనాలు చేయని నా 3వ ముద్దుల పేరు అత్తమే పెట్టే చెప్పేట్రా. అందుకే లేదురా, నువ్వు ప్రమాణం చేసిన 10 రోజులే బకెట్ లేదన్నా నాకు తెలుసులేవు. నువ్వు చేసే వల్ల తెలియకున్నావేట్రా. నువ్వు ఈ మధ్య ఆరుల పట్ల కాజెత్తావు కదరా. అమ్మని అమ్మ, నేనేదో సీక్రెట్ గా చేసుకుంటే ఈ అలవాటు ఎలా చేసిందంట. అంటే నేను ఏం చేశాను అన్నమాట. బస్ స్టాండ్ దగ్గర నువ్వు ఒక ఆంటీ భర్త కాజేసావు కదా, అప్పుడు ఆంటీ నిన్ను పట్టుకొని చాలా బాగా తినేస్తుంటారా. అప్పుడు నువ్వేరా ఆంటీ నన్ను తిట్టింది పరస కొట్టేసాను కాదురా. నేను వెళ్ళి ఇలా పట్టుకోబోటికి పరస కోసం అంటా దొంగ సచ్చినోడా, ఇంకా దేనికైనా చెయ్యేసేవేమో అని సరదాగా 2 తిట్లు తిట్టింది అంతే. అంతేరా. ఇదేదో బాగానే ఉంది రోయ్. అయితే నేను కూడా ఈ బాగా ఆడవాళ్ళ పట్ల కాజేయం చేస్తాను. ఎందుకంటే సుఖానికి సుఖం వస్తుంది, డబ్బుకు డబ్బు వస్తుందా. వస్తుంది. ఈ మధ్యన మన జంటలోనే అటు ఇటుగా ఆడవాళ్ళు ఎక్కువైపోయారు. అది కాదనుకో నీళ్ళగా చెయ్యొచ్చామనుకో నువ్వు దీపో. నాకు తెలుసులేబోయ్,
ఈ బియ్యలో అక్కడే వేస్తాను రా. ఈ బియ్యలో నాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందిరా. ఎవర్రా మీరు? దొంగ కోళ్ళు పట్టే వాళ్ళు ఉన్నారు? దొంగ కోళ్ళు పట్టుకునే వాళ్ళు కాదు బాబు, మంచి కోళ్ళు ఉంటాయి బాబునే వచ్చాము. ఈడవలండి బాబు, అక్కడికి వెళ్తే అక్కడ తగిలేడు, ఇక్కడికి వస్తే ఇక్కడ రొక్కుపోలే వేయడు. ఏంట్రా అన్నావు? ఏమీ అనలేదు బాబు, సంక్రాంతి కాదు బాబుయా, పన్ను కోళ్ళు పెడతాయేమని తింటున్నాం బాబు. కోళ్ళు కీళ్ళు సంగతి ఏమో కానీ ముందు 2 కాళ్ళు చేతులు ఇచ్చేస్తాను బయటికి వెళ్ళకపోతే. అంతేనంటావా? బయటికి వెళ్ళడం మంచిదంటావా? అంతేనంటావా? అలా అయితే బయటికి పోదాం రారా బాబు. ఇంకా కాసేపు ఉంటే కీళ్ళు కాళ్ళు ఇచ్చేసిలా ఉన్నాడు. తమ్ముడు, మందు మానేయమని నీకు అనేక సార్లు చెప్పాను. పద్ధతిలో మార్పు రావటం లేదు. నేను కూడా మానేద్దామని అనుకుంటున్నానండి, కానీ నా మనసుని చంపుకోలేకపోతున్నాను. కిరణ్, పోయిన వాళ్ళతోని మనము పోలేము. ఆ సంగతి నీకు బాగా తెలుసు. గతాన్ని మర్చిపోయి హాయిగా సుఖంగా ఉంది. సుఖము ఆనందము అన్నీ నా లతతోనే కాలి పూర్తయిపోయాయి. ఇప్పుడు ఈ బ్రతుకి మిగిలింది ఆవేదన తప్ప మరొకటి ఏమీ లేదు. ఈ ప్రపంచంలో లత ఒక్కరితే ఆడదు కాదురా, అంతకు మించిన అందగత్తెలు అనేక మంది ఉన్నారు. మనసుకి ఆనందాన్ని ఇచ్చేది అందం ఒకటే కాదనిగా అనురాగం కూడా కావాలి. మన యోగం బాగుంటే అనురాగం అదే దక్కుతుంది. అంగడ బొమ్మల దగ్గర అనురాగాన్ని కొనుక్కునే ఇక దానికి దిగజారిపోలేదని నేను. అంతకన్నా నీకెందుకురా? నువ్వు అనలే కానీ లక్షలకు లక్షలు కట్నం ఇచ్చి కన్యాదానం చేయడానికి అనేక మంది ఆశపడుతున్నారు. లక్షల కట్నం ఇవ్వలేదేనా? నా లతను నాకు కాకుండా చేసావు నువ్వు. నేను దూరం చేయడం ఏంట్రా? నీకేమైనా మతిపోయిందా? ఇంకా ఎన్నాలని మబ్బు పెడతావని నన్ను? లతను నాశనం చేసింది నువ్వు, నా జీవితంలో మనశ్శాంతి లేకుండా చేసింది కూడా నువ్వే. ఆ సామ్రాట్ గారు లత జీవితాన్ని నాశనం చేశాడు, అది నేను కళ్ళారా చూశాను. ఇప్పుడు ఆ నింద నా మీద వేస్తున్నావా? ఇది నింద కాదు, నిప్పు లాంటి నిజం. ఓహో, ఆ నిజం ఎన్నాళ్ళకు తెలిసిందన్నమాట. తెలిసింది కాబట్టి నువ్వంటే నాకు అసహ్యం వస్తుంది. ఒకప్పుడు నేనంటే నీకు అభిమానం ఏడ్చింది కనుక. నువ్వు నా అన్యాయం చెప్పుకోవడానికి నాకు సిగ్గురాదు. రే కిరణ్, నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేశాను. లతన పల్లె అంటే ఏమొస్తుందిరా గట్టి. అందుకే ఆమెను నీ జీవితం నుంచి దూరం చేశాను. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఎన్నాళ్ళు నువ్వు దుర్మార్గుడవేనని అనుకున్నాను, కానీ మానవ రూపంలో ఉన్న దానుడు అని ఈ రోజే తెలుసుకున్నాను. రక్త సంబంధం సంఖ్యలు వేస్తున్నాయి, లేదంటే నీ ఎంత చూసేవాడిని. ఏనుకో ఈ ఆస్తి అంతస్తు నువ్వే ఏనుకో. వెళ్ళరా, వెళ్ళు. బయటికి వెళ్ళి బతకడం కష్టం అనుకుంటున్నావు, కానీ ఏనాటికైనా నన్ను ఎత్తుక్కుంటూ రావాల్సిందే. ఈరోజు పేపర్ చూసావా? చూడలేదు. ఏమిటి విశేషం? ఏమీ లేదు. గురించి గొప్పగా రాశారా? ఆ చంద్రం గారు ఇంటర్వ్యూ చేశారట. ఓడిపోతాడన్న భయంతో వాడు ప్రసారం కూడా చేయట్లేదు. వాడి ముఖానికి పేపర్ స్టేట్మెంట్ అది మామూలు స్టేట్మెంట్ కాదు విజయ్. అగ్ని పిడికి లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు వాడు. ఏమిటి అంత గొప్పగా ఏం చెప్పాడు వాడు? వాడు దేవుడి ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు, కానీ వాడికి పదవులంటే ఆశ లేదు. కానీ ఒకరోజు భగవంతుడు వాడి కళలో కనిపించి నువ్వే ప్రజా ప్రతినిధిగా నిలబడాలని దేవుడు వాడిని కోరాడంట. అందుకనే వాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈ కాకమ్మ కథలు నమ్మడానికి ప్రజలేమి ఎర్రివాళ్ళు కాదు. ఈ ప్రజల గొర్రెలను అప్పుడే వాడి గురించి ప్రతి వాడు మాట్లాడుకుంటున్నాడు. అవును విజయ్,
వాడి గురించి ప్రజలందరూ గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు. మనం గెలుస్తామని సంబరపడుతున్నాలో ఇలా జరిగిందేమిటి? దీన్ని ఎలాగైనా సరే మనం అడ్డుకోవాలి. ఇంకేమట్టుకుంటాం? సరిగ్గా 3 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏమన్నా ప్రజలు మనం తిప్పుకోగలం. మరో వార్త ఏమిటో తెలుసా విజయ్? రేపు రాత్రికి ఈ ప్రజలందరూ ముందు భగవంతుడు చంద్రంతో మాట్లాడబోతున్నాడంట. అది కూడా పబ్లిక్ గా. అయితే అందులో ఏదో కుట్ర ఉంది. అది మనం తెలుసుకుంటే వాడి మోసాన్ని బయటపెట్టి ఈ ప్రజలను అవలేలగా మన వైపు తిప్పుకోవచ్చు. కానీ అదంతా తేలిక బయటపడే మోసం కాదు విజయ్. వాడిని చిత్రపద చేసైనా సరే వాడి రహస్యాలు తెలుసుకుంటాం. అది కూడా నీ కోసం. కమాండర్ మేస్, ఎలా ఎలా ఉంది నా దెబ్బ? బాబోని వాళ్ళు చేతులు ఆడడం లేదనుకుంటాను. ఎలాగైనా సరే నీ ఎత్తును చిత్తు చేస్తాను రా. నేను వేసింది అంత తేలికరా. ఈ ప్రజల్ని మత్తులో నుంచే మహత్తరమైన ఎత్తు. ఈ విజయ్ తెలివితేటల గురించి తక్కువగా అంచనా వేస్తున్నావు సామ్రాట్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాతో చేతులు కలుపు. నీకు ఎన్ని లక్షలు కావాల్సిన ఇస్తాను. పిచ్చివాడా, నాకు కావాల్సింది లక్షలు కాదురా. నీ పైన నేను కక్ష తీర్చుకోవాలి. నిన్ను అతి భయంకరంగా శిక్షించాలి. అదే నా లక్ష్యం. నన్ను శిక్షించాలని కక్ష కట్టిన ఎందరో మేధావులు మట్టి కొట్టుకుపోయారా? నువ్వెంత సముద్రంలో కాకిరెట్ట లాంటి వాడివి. తెలుసురా, నువ్వెంత కిరాతకుడు నాకు బాగా తెలుసు. అందుకే నీ చుట్టూ అన్ని ఉచ్చులకి అందంగా బిగిస్తున్నాను. పోలింగ్ పూర్తయిన క్షణం నువ్వు డిపాజిట్ కూడా లేకుండా ఓడిపోతావు. అప్పుడే నీ స్మగ్లింగ్ సంబంధించిన కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వానికి అందజేయబడతాయి. అప్పుడు నీకు పడేది అతి భయంకరమైన ఉరి శిక్ష. నా స్మగ్లింగ్ గురించి నువ్వు తెలుసుకోవాలంటే మరో జన్మెత్తాలి. ఈ జన్మంతా కష్టపడినా నన్ను నేరస్తుడిగా నిరూపించలేవు. నీ గుట్టు గట్టి చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చిన ఆఫీసర్లు అదే పని మీద ఉన్నారా? నీ పాపం పండడానికి నెలలు వారాలు అవసరం లేదు. కేవలం 3 రోజులు చాలు. నేను ముళ్ళోకాలను తలకిందలుగా చేయడానికి ఆ 3 రోజుల వ్యవధి చాలు. నీ చరిత్ర ముగిసిపోయింది విజయ్. ఇక నువ్వేమీ చేయలేవు. ఎన్ని ప్రాణాలు తీసైనా సరే నేను పదవిని అందుకుంటాను. అప్పుడు ఈ ప్రభుత్వం నన్నేమీ చేయలేదు. అధికారాన్ని కోర్టు ఖర్చు పెట్టి మంత్రి పదవిని కొంటాను. అధికారాన్ని అడ్డుపట్టుకొని నీలాంటి ఉగ్రవాదుల్ని ఉరి తీస్తాను. నీ సావు కేకల నేపథ్యంలో నేను ప్రజా ప్రతినిధిగా పదవిని అందుకుంటాను. ఈ ఎన్నికల్లో నీ అక్రమాల సాగం విజయ్. ఎందుకంటే రేపు రాత్రికి ఈ ప్రజలందరూ చూస్తుండగా చంద్రంతో దేవుడు మాట్లాడతాడు. అప్పుడు నిన్ను ఈ ప్రజలే తరిమి కొడతారు. చూస్తాను. ఎన్నాళ్ళు నిన్నొక వానుపాముగా భావించి వదిలేస్తాను. కానీ నువ్వు కోడి తాసులాగా ముసలు కొడుతుంటే చూస్తూ ఊరుకోను. నీ కోరలు పీకి నిర్విణ్ణి చేసి నా విశ్వరూపాన్ని చూపిస్తాను. మన పథకాలన్నీ ప్లాన్ చేస్తున్నారు రా. అవును బాస్. అని వదిలేసి ఏనంటే ప్రమాదం. ఆ మొత్తం చిందించకపోతే ఆ ప్రాణం చిజావు బాస్. ఒక ఊరు పేరు లేని అమ్మాయికి వచ్చి మన కార్యక్రమాలు కట్టి తగులుతుంటే మనకు మన పార్టీ దగ్గర పలుకుబడి తగ్గుతుందిరా. క్రమంగా మన మీద నమ్మకం సన్నగిలుతుందిరా. వాడి మూలంగా 1,00,000 రూపాయలు నష్టం వచ్చే బాస్. ఆమె కథ కంచికి పంపించకపోతే 1,00,000 రూపాయలు పోయి 1 కోటి రూపాయలు చేస్తుంది బాస్. హాలు తీర్చుకు ఉండాలి. మిమ్మల్ని మట్టి కనిపించాడంటే వాడి సామాన్యుడు కాదురా. వాడి సామాన్యుడు కాదురా. వాడి సామాన్యుడు కాదురా. మీరు చెప్పిన చిన్నిస్తానే ఎవరెక్కించి దుబాయ్ పంపించాం బాస్. సభాసులు నాకు మంచి శుభవార్త చెప్పారా. ఆ ఐకాన్ పార్టీకి
10 లక్షల బంగారం పంపించా. ఆ డబ్బు కూడా ఆ స్థావరానికి తీసుకొచ్చాను బాస్. చూశాను రా దేవా. రే దేవా, మీ ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వారురా. అందుకే మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం రా. కానీ అభిమానం నిలబెట్టలేదు బాస్. ఆ సామ్రాట్ కూడా చేతి దెబ్బలు తిని మీ కలయికలు తీసుకొచ్చాం బాస్. బాధపడకండి రా. ప్రమాదాలు నిండిన మన ప్రయాణంలో అప్పుడప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలితూనే ఉంటాయి. ఇలాంటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలిరా. మళ్ళీ అలాంటి జరగకుండా జాగ్రత్త పడాలిరా. ఇప్పుడు జరిగిన అమ్మాయి చాలు బాస్. ఇలాంటి మంది అమ్మాయి జరిగితే ఆ ప్రాణాలు తెగించానా పోరాటం బాస్. సంపు సాగు లేదా అదే మా సిద్ధాంతం పెట్టుకొని ఇక్కడి నుండి ఎంతమంది అట్టొచ్చినా వాళ్ళ ప్రాణాలు తీసుకొస్తాం బాస్. సవాల్ ఇప్పుడు నిజంగా నా శిష్యులు అనిపించారు. ఇక జరిగింది మర్చిపోండి, జరగబోయే దాని గురించి ఆలోచించండి. దాదా, అక్కడ నేను మనశ్శాంతి లేకుండా అనుక్షణం కుమిలిపోతుంటే ఇక్కడ నువ్వు కులాసాగా కాలం గడుపుతున్నావా? ఏమైంది విజయ్? ఏమైనా అనంతం జరిగిందా? అది మా ఊరి అనంతం కాదు కదా, మన పునాదులు కదా పోయే అనంతం జరిగింది. ఆ చంద్రంగాడు ప్రజల్ని భక్తి ముక్తిగా ముంచి ఓట్లన్నీ అడుక్కుంటున్నాడు. మనం శాతగాని చవటల్లా చూస్తూ కూర్చుంటే వాడు శాసనసభకు మనం సెంట్రల్ జైలుకు వెళ్ళక తప్పదు. సినిమాలు మన ఎంతమంది ఉండి వాడిని గెలవనిస్తామా? అది ఎంత తేలిక కాదనుకుంటా. వాడు చేసిన ఎత్తుకు అందరం చిత్తి కావాల్సిందే. అప్పుడు కాదా వాడు చిట్టి దగ్గర ఉండి చిచ్చురు పిడికి లాంటి పథకం వేశాడు. అదంతా చంద్రంగాడు తెలివి కాదు. ఆ నక్క చిత్తుల సామ్రాట్ గారు పన్నెండు పద్మవ్యూహం. దీనిని ఛేదించలేకపోతే మన బతుకు రాజమండ్రి సెంట్రల్ జైలు రాళ్ళు కొట్టుకోవడానికి అంకితమైపోతుంది. ఏమిటి విజయ్, మీరంతగా ఎంతగా మాట్లాడుకుంటున్నారు? ఇంతమంది మేధావులకు అడగాలనిస్తా పథకం ఆ సామ్రాట్ గారికి ఎలా వేయగలిగాడు? దేవుడనే పేరుతో ప్రజల మాయ చేస్తున్నాడు వాడు. అవును దాదా, ప్రజల సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాడు. అందుకే ప్రజలందరూ కలిసి వాడి పక్షాన్ని చేరుతున్నారు. రేపు రాత్రికి వాడితో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడతాడట. అది ఈ ప్రజలందరూ చూస్తుండగా పాపం ప్రజలు నిజంగా వెర్రి గురులని మరోసారి నిరూపిస్తున్నాడు అన్నమాట. అయినా దేవుడితో మాట్లాడడం సాధ్యమేనా? సాధ్యమేనన్నాడా సామ్రాట్ గారు? అది మనకి తెలుసు, అది ఎలా చేస్తున్నాడో మనకి తెలియట్లేదు. దానికి ఒకటే మార్గం ఉంది. ఆ సీను సృష్టించేది వాడు రేపు రాత్రికి, మనం ఈ రోజు రాత్రికి రంగంలోకి దిగాలి. ఆ చంద్రంగాన్ని లేపెడితే తీర వెరగబడుతుంది. పొరపాటు దాదా, అప్పుడు ఆ నేరం మన విజయం మీదకే వస్తుంది. మొదటికే మోసం వస్తుంది. ఆ చంద్రంగాన్ని బంధించాలి. వాడి రక్తం సిందించైనా సరే ఆ రహస్యం మనం తెలుసుకోవాలి. దేవుడి మాటల్లో ఉన్న మర్మం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇక చెప్పండి విజయ్, నాకు దీన్ని పూర్తిగా అర్థమైంది. రే డాకు దేవా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండిరా. మీరు వెళ్ళి ఆ చంద్రగారిని ఎవరికి అనుమానం లేకుండా బంధించి తీసుకురండిరా. ఆ సామ్రాట్ గారు అర్థం వస్తే లేపు పారాయండి. రమేష్, మా మిత్రులు వచ్చారు, కాసేపు ఏం చేద్దాం. Hello everybody, yeah. Welcome to my party, yeah. I am naughty, yeah. I am giving welcome. My name is Bhakti Kanakam.
తెచ్చా కలకండ బయట పచ్చని జెండ నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడికెత్తే ఎండ నేనేమో చన్నీళ్ళ కుండ పైసా లేకుండా పని జరగాలంటే దగ్గరగా ఉంది నైనా నైనా బాగా చెప్పారా మగడా మగడా వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక వీడి సంగతి మేము చూసుకుంటాం. మీరు వెళ్ళి ఆ చంద్రంగాని పట్టుకురండి. చంద్రం ఇక్కడ ఈ అవతల మా దగ్గర సాగవరా, మరి మేము అడిగే ప్రశ్నకి జవాబు చెప్పరా. ఏమిటి దౌర్జన్యం? మేము చాలా మర్యాదగా అడుగుతుంటే దౌర్జన్యం అంటూ దబాయిస్తావేంటి? ఒక మనిషిని బలవంతంగా ఎత్తుకురావడాన్ని మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు. మీరు చేసిన యమనికి సిగ్గుపడక సమర్పించుకుంటున్నారా? నీలాంటి అదములు అదుపు చేయాలంటే అప్పుడప్పుడు ఇలాంటి ఎదపడి చేస్తూ ఉంటారా? తప్పదు మరి. ఏరా నువ్వు దేవుడి ప్రతినిధివా? దేవుడి పేరు చెప్పి ప్రజల్ని మోసం చేయడానికి ఎంత ధైర్యంలో నీకు? నేనేం చేసినా అది ప్రజల మంచి కోసమే. నీలాగా ప్రజలను దోచుకోవడానికి నేను
వాళ్ళని రక్షించాలని ఈ ఎన్నికల రంగంలో కాలు పెట్టాను. చంద్రం, ప్రజలను రక్షించడానికి నువ్వు మాత్రమే కాదురా, మామూలు మనిషిరా. అమ్మాయి కూడా మహాత్ముడు కూడా మామూలు మనిషిరా. తన గొప్పతనంతో మహాత్ముడుగా మారాడు. ఆ విషయం నీకు తెలిస్తే నీవు కూడా మనిషిలాగే బ్రతికేవాడి, ఇలా మృగాలా జీవించేవాడే కాదు. మా జీవితాల గురించి నీతో చెప్పించడానికి కాదురా ఇక్కడికి రప్పించింది. రేపు రాత్రికి దేవుడు నీతో మాట్లాడతాడని పేపర్లో వేసావు. అది ఎలా జరుగుతుంది? ఆ రహస్యం మాకు తెలియాలి. రేపు రాత్రికి నేను నగరం నడిబొడ్డులో నిలబడి ఉంటాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. నీకు అనుమానంగా ఉంటే నీవు కూడా ఈ జన్మలో నిలబడి చూడు, అప్పుడు తెలుస్తుంది దేవుడు నాతో ఏం మాట్లాడతాడు. రే చంద్రం, ఇప్పుడు నీ కట్టుకట్టలు నమ్మడానికి మేము ఆత్మీయం కాదురా. ఆ విషయంలో నువ్వు ఏదో మోసం చేయబోతున్నావని మాకు తెలిసింది. అదేంటో చెప్పరా. మర్యాదగా నిజం చెప్తే నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తావు, లేకపోతే సంచి శవంగా మారి శ్మశానంలోకి వెళ్తావు. చెప్తావా? నేను చావుకు భయపడే పిరిగివాడినే అయితే నీతో కయ్యానికే కాలు దువ్వగాడినా కాదురా. నాకు చావంటే భయం లేదు, ప్రాణాల మీద ఆశ లేదు. మీరు నన్ను ఎంత బెదిరించినా ఎంత చేసినా నా నోటి నుండి ఒక్క నిజం కూడా రాదు. నీ మొండితనం చూసి వదిలేస్తామని ఆశపడుతున్నావేమో, అది జరగని పని. మేము పెట్టే చిత్రహింసలు భరించలేక అన్ని విషయాలు నువ్వే చెప్తావు. పరిస్థితి అంతవరకు రాకముందే నిజం చెప్పి నిన్ను నువ్వు రక్షించుకో. నిన్ను నీవు కాపాడుకోలేనివి రేపు నాయకుడైతే ప్రజలు ఎలా కాపాడుతారా? అందుకే ముందు నీ ప్రాణాలు నిలుపుకో, తర్వాత ప్రజల గురించి ఆలోచించుగా. నా ప్రాణాలు తీసిన నా నోటి నుండి ఒక్క నిజం కూడా మీరు తెలుసుకోలేదు. మీకు చేతనైంది చేసుకోండి. చంపినా చస్తానంటావు. ప్రాణం కన్నా నీకు పదవే ముఖ్యమురా. అచ్చారా బచ్చా మెచ్చానిరా. నీకో చివరిసారిగా ఒక అవకాశం ఇస్తున్నాం. నువ్వు వెళ్ళి ఆ తాతని ఇంటికి వెళ్ళాలని తప్పుకున్నట్లు మాకు పేపర్ స్టేట్మెంట్ ఇవి. నీకెంత డబ్బు కావాలని ఇస్తాం. హాయిగా ఎక్కడికైనా బతుకురా. మీరు విసిరే ఎంగిలి బతికిలి కాసుపడే కుక్కను కాదురా. నేను మాటకు కట్టుబడే మనిషిని. ఈ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బ్రతుకుతున్న వాడిని. నన్ను మీరు డబ్బుతో కొనాలనుకుంటున్నా మీ ఆవివేకాన్ని చూస్తే నాకు జాలేస్తుందిరా. ఈ చెన్నై గారికి ఈ మరదలంటే మహా పిచ్చి. అందుకనే నేను పట్టుకొని తీసుకొచ్చాను. చిచి, మీరు మనుషులా రాక్షసులా? చింత చచ్చినా పులుపు సావలేదే నీకు. నీ బావ మా దారిలోకి వస్తే నువ్వు పవిత్రంగా బయటికి వెళ్తావు, లేకపోతే నీ పని మా చేతిలో శివరాత్రి జాతరైపోతుంది. పాపాత్ములరా, మీరు మీస ఉన్న మగాళ్ళైతే నన్ను సాధించండిరా. అంతేగాని అన్యం పొన్ను వేరుగని ఒక అమాయకురాలు మాత్రం మీ ప్రతాపం చూపించడం. మీరు మీస ఉన్న మగాళ్ళైతే నన్ను సాధించండిరా. రమేశ్వరన్, ఆ చంద్రంగాని కుర్చీకి కనబడండి. నీకు చూస్తుంటే నాకు కసికసిగా కొరికి తినాలనిపిస్తుంది. మీరు దిక్కులేని చావు చేస్తారు. బాబా, నా కోసం ఆలోచించి ఈ దేశానికి మాత్రం ద్రోహం. గుడ్. దేశం కోసం దాహాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడుతున్న త్యాగమూర్తి అన్నమాట. ఆల్ రైట్, ఆ రోజు నా చేతిలో తెప్పించుకున్నావు. అప్పుడు ఆపేసిన పనిని ఇప్పుడు పూర్తి చేస్తాను.
నన్ను చెంపదప్ప కొట్టినంత మాత్రాన నాకు కోపం రావటం లేదే, తాపము తన్నుకొస్తుంది. కమా, నిన్ను సింపుల్గా శిక్షించడం మాకు ఇష్టం లేదు. మా ముందు నాశించే లయబద్ధంగా కదిలే నీ నడుము చూసి మాకు పిచ్చకపోవాలి. రెచ్చగొట్టు నీ ఆట, పచ్చి పచ్చిగుండ నీ పాటతో మమ్మల్ని స్పర్వల చిచ్చు చేయవే. లేకుంటే ఈ రాక్షసులు మమ్మల్ని చిత్రపతి చేసి చంపేవారు సామ్రాట్. రక్షకుడిని నేనే, వీళ్ళకి శిక్షకుడిని నేనే. చంద్రం, నువ్వు మేళాన్ని తీసుకుని బయటికి పోయి వేరే సంగతి నేను చూసుకుంటా. సామ్రాట్, ఈ రోజు వాళ్ళని రక్షించాలని సంబరపడకు.
ఏనాటికైనా సరే నీ కళ్ళ ముందే వాళ్ళిద్దరిని చిత్రవద చేసి నిన్ను కూడా ఈ లోకంలో లేకుండా చేస్తాను. ఇప్పటికి నీ చేతిలో 2 సార్లు పరాజయం పొందాను రా. 3వసారి నాకు అవకాశం వస్తుంది. అప్పుడు నిన్ను గట్టి కాకుండా కోసి గంతులకి వేస్తాను రా. నీ ఎంత చూసే వరకు మేము నిద్రపో. విజయ్, వాడిని నికృష్టంగా చంపి మనం ఆనందంగా పండుగ చేసుకుందాం. పిచ్చి పొగల్లామని తెచ్చిపోయారు చచ్చిన పొరగల్లా. నలుగురు కలిసి నవ్వుల పాలు చేయాలని చూస్తారా? ఒక అమాయకం మీద మీ ప్రతాపం చూస్తారా? దమ్ముంటే నాతో కలవాలంటారా? పిచ్చి వేషాలు వేశారంటే తోలు వంచేస్తాను. దాదా, ఇక లాభం లేదు. ఈ ప్రపంచంలో వాళ్ళైనా ఉండాలి, లేక మనమైనా ఉండాలి. విజయమా వీర స్వర్గమా? పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. రేపు ఉదయాన్నే ఓట్లు లెక్కింది. పోలింగ్ అయిపోయింది, కానీ కౌంటింగ్ జరగడం మాత్రం చాలా కష్టం కదా. జరుగు తీరుతుంది మీనా. ఎందుకంటే చంద్రానికి తోడుగా ప్రజావాహిని పరవలు తొక్కుతున్నాయి. అయితే నీ అన్నయ్య అపజయం తప్పదన్నమాట. ఆ కిరాజుడి పేరు చెప్పి నన్ను అవమానించుకో మీనా. చంద్రం అఖండ విజయం సాధించడమే అంటే విజయ్ ఓడిపోతే నీకు బాధ అనిపించదా? రావణుడు చేస్తే తన తమ్ముడైన విభీషణుడు ఎంత ఆనందపడ్డాడో, అలాగే రావణుడి కంటే దారుణమైనటువంటి విజయ్ కూడా ఓడిపోతే నాకు సంక్రాంతి పండుగ. మంచిగా ప్రతిరూపం నువ్వు, రాక్షసువారికి మరో రూపం మీ అన్నయ్య. మీ ఇద్దరు అన్నతమ్ములు అంటే చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంది. సృష్టిలో ఉన్నది విచిత్రం అదేమైనా. ఒకే కొమ్మకు గులాబీ పువ్వు ఉంటుంది, ఒకే కొమ్మకు ముళ్ళు కూడా ఉంటాయి. అవును, మా బావ గెలిస్తే నా ఆశయం నెరవేరుతుంది, సామ్రాట్ పంతం కూడా నెగ్గుతుంది. సామ్రాట్ గొప్పతనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. అతన్ని అవమానించాను, అనుమానించాను. కానీ సామ్రాట్ నా కళ్ళు తెరిపించి నన్ను మామూలు మనసుగా మార్చాడు. అవును, మనందరినీ కాపాడడం కోసం ఆ భగవంతుడే సామ్రాట్ని మన దగ్గర పంపించాడు. కాదు, ఆ దేవుడే సామ్రాట్ రూపంలో వచ్చి మనందరినీ కూడా కాపాడాడు. అవును, ఇందుకీ వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు వెళ్ళగారు? ఇప్పటి వరకు రాలేదు. ఒకరు పాత్రధారి, మరొకరు సూత్రధారి. ఎక్కడో బిజీగా ఉండి ఉంటారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే కిరణ్. మీనా, ఏమిటంత దీర్ఘాలోచనలో ఉన్నావు? ఏం లేదు బావా. అయినా ఎప్పుడు ఉదయాన్నే వెళ్ళావు, ఇప్పుడు వస్తున్నావా? అప్పుడే నీకు రాజకీయ వంటకాలు వంటపడ్డాయి అన్నమాట. ఇదంతా సామ్రాట్ ప్రజ్ఞ. నా గొప్పతనం ఏమీ లేదు. అలా అంటే నేను ఒప్పుకోను. నువ్వు నిజంగా గొప్పవాడే బావా. అందుకే ఆ భగవంతుడే నీతో మాట్లాడాడు. దేవుడు లేడు, దెయ్యము లేదు. అదంతా సామ్రాట్ సృష్టించిన మాయాజాలం. ఏంటి మాయాజాలమా? అయినా అంతమంది చూస్తుండగా ఈ విచిత్రం ఎలా చేయగలిగారా బావా? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. ఇదంతా సామ్రాట్ చేయమంటే చేశాను. రాత్రి 10 గంటలకు ఈ నగరం పార్కులో నిలబడి ఆకాశం వైపు చూస్తూ భగవాన్ నన్ను ఆశీర్వదించు అన్నాను. అంతే, ఆకాశంలో నుండి ఓ మెరుపు మెరిసింది. ఆ మెరుపులోంచి భక్తా చంద్రం, నీకు అఖండ విజయం లభిస్తుంది అనే మాటలు మాత్రమే వినిపించాయి. సామ్రాట్ ఏం మాయ చేశాడో ఏమో, నాకు మాత్రం తెలియదు. మై గాడ్, సామ్రాట్ సామాన్యుడు కాదు. ఇంతమంది చూస్తుండగా అంతమందిని ఒకేసారి ఎవరికి అనుమానం రాకుండా ఎలా మోసం చేయగలిగాడో ఏంటో. మొత్తానికి నీకు సమజీవిని నీ భర్తగా ఎంచుకున్నావు. కంగ్రాచులేషన్స్ మీనా. థ్యాంక్స్ బాబా. అవును మీనా, ఆశలు అందరికీ ఉంటాయి, కానీ
అవి నెరవేరే అదృష్టం కొందరికే ఉంటుంది. అయినా ఈ పెద్ద మనిషి తన కోసం ఎదురు చూసే మనుషులు ఉన్నారని గుర్తుందో లేదో, ఎక్కడికి వెళ్ళాడో. నువ్వు అలా చిరాకు పడకపోయినా నేను వెళ్ళి వెతుకొస్తానుగా. ఇక్కడికి రావడానికి ఇప్పుడుగా ఆమెకి తీరిక అయింది. ఏం చేయమంటావు? చేయవలసిన పనులు 1,00,000 ఉన్నాయి, అవన్నీ పూర్తి చేయాలి కదా. అన్ని పనులు పూర్తి అయ్యాగా ఇంకెప్పటికైనా రెస్ట్ తీసుకో. నాకు కూడా నీ ఎదపైన తలబెట్టి నీ ఎద చెప్పే చిలుపు కబుర్లు వినాలని ఉంది. ఇంకా అన్ని సిగ్గు లేకుండా చిలిపి మాటే మాట్లాడుతూ ఉంటావు. ఏం చేయాలి మరి? లక్ష నక్షత్రాల వెలుగులో నీ సొగసులు నా వయసును కనిపిస్తున్నాయి. కనిపిస్తుంటే ఆ ఆలోచనలకి ఆనకట్ట వేస్తే చాలా మంచిది. నాకు కబుర్లు చెప్పడం రాదు, చూసుకోవడం తెలుసు. నీకు ఏం ఇంట్రెస్ట్గా ఉంటే చెప్పు, శృంగార రసాయనం పొంగిస్తాను. సిగ్గుపడితే నీ సొగసు అలుగుతుంది. అబ్బా అన్ని పాడు మాటలే. సరే మంచి మాటలు చెప్పమంటావా? చెప్పు, హ్యాపీగా వింటాను. అయితే అందమైన అమ్మాయి చీర విప్పేస్తే చీర కట్టుకుంటే బొమ్మలా ఉంటుంది, మరి చీర విప్పేస్తే చిచ్చి, అదిగో మళ్ళీ మొదలు పెట్టావా? నాకు అంత దూరంగా నిలబడి మొదలెట్టాను ఏంటి? అడిగిందని సమాధానం చెప్పు. ఇలాంటి చిలిపి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పను బాబు. అయితే నన్నే చెప్పేయమంటారా? చెప్పు. ప్రశ్న మరి చెప్పు. అందమైన అమ్మాయి చీర కట్టుకుంటే బొమ్మలా ఉంటుంది, అదే చీర విప్పేస్తే శిల్పంలా ఉంటుంది. అన్నీ చిలిపి మాటలే. సింపుల్ మేనా, విజయ్ని చిత్తుగా ఓడిస్తానని శబ్దం చేశాను, కానీ అర్థబలం అంగబలం ఉన్న విజయ్ని ఓడించాలంటే ఇలాంటి మాయ చేయని తప్పదు. అందుకే అమెరికాలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా పనిచేస్తున్న నా మిత్రుడి సాయంతో ఆకాశంలో ఒక మెరుపుని సృష్టించాను. అయితే ఈ ప్రతిబంధ మీ అమెరికా మిత్రుడి సహాయంతో అన్నమాట. అతను పంపించిన కంప్యూటర్తో ఈ ఆకాశంలో ఒక మెరుపుని సృష్టించి అందులోంచి దేవుడు మాట్లాడిగా చేశాను. అదంతా నిజమనుకుని ఈ ప్రజలు చంద్రాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఆ ఇంకేంటో అర్థం కాక ఆ విజయ్ గారి కూతురు జుట్టు పీక్కుంటున్నారు. సరేలే, మొత్తానికి నువ్వు మాత్రం మోసగాలికి మోసగాడం అన్నమాట. గొప్ప ముడుగుంది విజయ్. రాత్రి బ్యాలెట్ బాక్స్ మాయించేది కోసం పంపిన నా మనుషులు 10 మంది పోలీస్ కాల్పుల్లో మరణించారు. విన్నాను దాదా, ఆ దారుణం గురించి పూర్తిగా విన్నాను. అందుకే ఏం చేయాలో తెలియక మందు కొడుతూ మనశ్శాంతి వెతుక్కుంటున్నాను. నా పిల్లలు అండగా ఉండి నా ముఠాకు వెండి ముక్కలు అందించిన దాపు దేవ ఇద్దరు మరణించారు. ఇప్పుడు నేను రెక్కలు విరిగిన పక్షి లాంటి వాడిని. ఈ ఎన్నికల గురించి ఎన్ని కలలు కన్నాను దాదా. నేను గెలుస్తానని, మంత్రి పదవిని అవుతానని ఎంతో ఆశపడ్డాను. డబ్బు మంచినీళ్ళ కంటే హీనంగా ఖర్చు పెట్టాను. దాదాపుగా 100 కోట్లు నష్టపోయాను. అయితే నువ్వు గెలిచే అవకాశం ఏమాత్రం లేదంటావా? ఎంత మాత్రం లేదు. నిన్న పోలింగ్ జరిగినప్పుడే ఆ విషయం పూర్తిగా అర్థమైపోయింది. బ్యాలెట్ బాక్సులు మార్జిన్ చేయాలన్న మన ఆలోచన మట్టి కొట్టుకుపోయింది. సొమ్ము పోయి సరి పట్టుకుంది. ముష్టి సొమ్ము పోతే పోయింది. మెరికి లాంటి నా మనుషులిద్దరూ దారుణంగా చచ్చారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. డబ్బు గురించి కాదా నా బాధ అంతా. ఇన్నాళ్ళు ఈ నగరానికి మొగటము లేని మహారాజులా వెలిగిన నేను ఈనాడు ఒక అనామకుడి చేతిలో ఓడిపోయి తలదించుకునే పరిస్థితికి దాపురించింది. దీని అందరికీ కారణం ఆ సామ్రాట్ గారు.
వాడిని చాలా తక్కువగా అంచనా వేస్తాం. అందుకే మనం తేరుకోలేని దెబ్బ కొట్టాడు. ఓట్ల లెక్కింపు మొదలైంది. ఏర్పాట్లు చేశారు, కానీ ఇక మనం ఏమీ చేయడానికి అవకాశం లేదు. ఎన్నికల లెక్కింపు వాయిదా వేయమని చెప్పారు. ఏం చేశారు మీరు? మేము రాత్రి నుంచి తీవ్రంగా ప్రయత్నించాం, కానీ మన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఎలక్షన్ ఆఫీసర్కి డబ్బా చూపుతున్నాను, అది కొరకలేదా? అదే అయింది. వాడి సజీవ వీల్లేదంటున్నాడు. అదే దేవుడు చేసిన ఎవరమని చెంపలేసుకుంటున్నాడు. నాకు శత్రువు అయినా సరే ఆ సామ్రాట్ గారు తెలివి అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మై గాడ్, చిన్న ట్రిక్తో అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. మనకు ఒక్క తిప్పుకునే అవకాశం లేకుండా చేశాడు. ఇదిగో విజయ్, నువ్వు వాడిని నా ముందు పొగుడుతుంటే నా కడుపు రగిలిపోతుంది. మళ్ళీ మన తలెత్తుకునే మార్గం గురించి ఆలోచించు, అంతేగాని ఆ కంచిన గురించి నా ముందు పోవడం. నీ కడుపు మంట నాకు అర్థమైంది దాదా. నీకంటే ఎక్కువగా రగిలిపోతున్నాను నేను. కానీ ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఏమీ చేయలేం. ఓట్లకి మీ ఎంతవరకు వచ్చింది? సగం పూర్తయింది విజయ్. ఇప్పటికే ఆ చంద్రగాడు 1,00,000 ఓట్ల మీద ఎత్తులో ఉన్నాడు. ఇంచు భయంకరమైన నేను కల్లో కూడా అనుకోలేదు. రమేష్, నువ్వు వెళ్ళి ఆ చంద్రం ఎక్కడున్నా, చరణ్ ఎక్కడున్నా తీసుకురా. ఓకే విజయ్. ఏంటి విజయ్ నీ ప్లాను? ఏంటి? రమేష్ వచ్చి చౌకబులు చల్లగా చెప్పాడు. ఇక ఆ చరణ్ గారు ఎంత తర్వాత తీసుకొస్తారో నాకు భయంగా ఉంది. నిండా ములిగిన వాడికి సెలవు దాదా. మనం పూర్తిగా ఊబిలో కూరుకుపోయాం. అలాంటప్పుడు మన శత్రులైనా ఎందుకు సంతోషంగా ఉండాలి? ఇప్పుడు అసలు పాయింట్ కొట్టే విజయ్. వాళ్ళు ముగ్గురిని అంటే ఆ సౌమ్రాట్ గారిని, ఆ చంద్ర గారిని, ఆ ఒకరి మీద పోయారు మీనని కసికసిగా చంపాలి. అప్పుడు మనం ఏమో పోయినా పర్లేదు. నా పథకం కూడా అదే దాదా. కాకపోతే చిన్న మార్పు చేస్తున్నాను. ఆ సామ్రాట్ గాడు చంద్రగాడు చూస్తుండగా ఆ మీనాని రేప్ చేసి చంపాలి. అది చూసి వాళ్ళు కుళ్ళి చావాలి. వండర్ఫుల్. ఆ మీనా అందం చూస్తుంటే నాకు దిమ్మరెక్కిపోతుంది. దాని సచ్చి వాళ్ళు నా కళ్ళ మంది చూసి ఆవిరాయ్ మళ్ళెక్కిపోతుంది. కమాన్ చరణ్, ఏమిటి విశేషాలు? చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు విజయ్. ఓట్లు లెక్క ఎంతవరకు వచ్చింది? పూర్తయింది. 3 లక్షల మెజారిటీతో చంద్రం గారు గెలిచాడు. నీకు డిపాజిట్ కూడా రావట్లేదు. సాధించావురా. అజయంగా వెలిగిపోతున్న ద గ్రేట్ విజయ్ కుమార్ మీద ఛాలెంజ్ చేసి విజయం సాధించిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. నీ పేరు ఈ నగర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ నీ చావు కూడా అదే రేంజ్ లో ఉంటుంది. సకల మానవ చరిత్రలో అత్యంత నికృష్ట చావు నీదే అవుతుంది. కమాన్ ఫ్రెండ్స్, ఈ విజయ్ ప్రతీకార జ్వాలలో నువ్వు మాడి మసైపోతావు. ఇక మానవత్వం లేదు, మంచితనం లేదు, జాలి లేదు, దయ లేదు. అందుకోండి మీ ఆయుధాలు. మనం సృష్టించే మారణ హోమంలో ఈ నగరం నాశనం కావాలి. అంతేగాని ప్రేమ మాత్రం లేదు. ఎందుకు అంటే నా మనసు ఆల్రెడీ సామ్రాట్కి అర్పించాను. అతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అర్థమైంది మీనా. ఇంకా నా మీద నీకు కోపం పోలేదు. నా దురదృష్టం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. సారీ కిరణ్, నన్ను తప్పుగా అనుకోవద్దు. దయచేసి నన్ను అర్థం చేసుకో. నన్ను కాదని నా శత్రువులతో చేతులు కలుపుతావురా? సిగ్గులేదు? మిస్టర్ విజయ్, మాటలు సరిగ్గా రాని. చూడు,
నా ఇంటికి వచ్చి మా మీద చూపిస్తున్నావు నీ ప్రతాపం. పెద్దనం కాదా పాప శోభనం నీకు మాత్రం పరిపోషించులో శోభనం జరగబోతుంది. వస్తారా పట్టుకోండి. ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట. చాలా సంతోషం తమ్ముడు. ఇంతకీ కథ ఎక్కడ? అదే ఆ చంద్రగాడు సమరాలు గారు ఎక్కడ చెప్పారు? మర్యాదగా మాట్లాడరా. ఎవరికైనా మర్యాద. మేము మర్యాద ఇవ్వడానికి రాలేదు, మాటలు చేయడానికి వచ్చాం. ఒరే దుర్మార్గుడా, ఇంకా నీకు బుద్ధి రాలేదంటా? బుద్ధి వచ్చింది కనుక మిమ్మల్ని చంపాలని పుట్టిందిరా. నా కడ్డంలో ప్రాణం ఉండగా ఆ దారుణాన్ని నేను చేయను. అయితే నీ ప్రాణం తీసే పని పూర్తి చేస్తారా? తీసుకొచ్చాను. నువ్వు మనిషివా రాక్షసుడివా? సొంత తప్పునే పొట్ట పెట్టుకుంటావా? నా మార్గానికి అడ్డు వస్తే కన్న తల్లినైనా కాల్చి పారేసే కసాయివాడిని నేను. ఇప్పుడు మాకు కావాల్సింది మీ రక్త సంబంధాలు కాదే, మీ రక్తదాహం తీరాలి. రే మీ పాపం పండిందిరా, అందుకే ఇక్కడ తగ్గించారు. పండింది మా పాపం కాదే, మా పాపం. నీ యవ్వనాన్ని పువ్వులా నిలిపేసి మా కామవాంఛ తీర్చుకుంటాం. అలా అయితే మీ ప్రాణాలు తీస్తాను. నా సామ్రాట్ వస్తే మిమ్మల్ని ముక్కలు నరికినట్టు నరుకుతాడు. మీరు జరిపే రాక్షసులో నీ ప్రాణం పోవేది తప్ప నీకు చచ్చే అవకాశం లేదు. నిన్ను అంత పవిత్రంగా సాధిస్తే అది మా మగతనానికే సిగ్గుచేటు. కమాన్ మీ పాపాల చరిత్రను సమాధి చేసిన ఇంకా మీరు ఇలాగే ప్రవర్తిస్తున్నారంటే మిమ్మల్ని భరించే భరతమాత సిగ్గుతో వస్తుందిరా. ఓహో, నువ్వు దేవుడి ప్రతినిధువు కాదు, మేము పాపాత్ములుగానే కనిపిస్తాం. మా పథకాలన్నీ పాడు చేసి మమ్మల్ని వీధి పాలు చేశారా మీరు? అందుకే మిమ్మల్ని చెప్పి మా పాపాలని మరింత పెంచుకుంటాం. ఈ సువిశాల ప్రపంచ దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలిగిపోతున్న మన దేశపు ఔన్నత్యం మీలాంటి నీచుల వల్లే దిగజారిపోతుందిరా. మీలాంటి నీచులు సత్తనే ఈ దేశానికి విముక్తి. అయితే చావరా. చంద్రను వదిలేయండి, లేదంటే పెట్టులుగా చేసి కాల్చి పారేస్తాను. మీరు కలకాలం మేనా నువ్వు సుఖంగా ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరిద్దరు వెళ్ళి సుఖంగా బతకండి. మేము వీళ్ళ కోసం మార్గదర్శనం తిరుగుతున్నాం, కానీ మాకే ఆ కష్టం లేకుండా వీళ్ళు చంపేశారు. మిస్టర్ చంద్రం, ఆత్మరక్షణార్థం నువ్వు వాళ్ళ చంద్రం మేము కేసు రాసుకుంటాం.
కానీ నీకు ఏ శిక్ష పడకుండా మేము చూసుకుంటాం. డోంట్ వరీ. థ్యాంక్ యూ ఆఫీసర్. థ్యాంక్ యూ.